టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ రీసెంట్ గా అఖండ 2 తాండవ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండాకు సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను డైరెక్షన్ వహించగా డిసెంబర్ 12వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. అయితే అప్పట్లో అఖండ మూవీ తెలుగులో మాత్రమే రిలీజ్ అవ్వగా ఇప్పుడు సీక్వెల్ అఖండ 2 తాండవం మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో రూపొందింది. అందుకు కారణం ఓటీటీకి అఖండ అందుబాటులోకి వచ్చాక నార్త్ లో అదిరిపోయే రెస్పాన్స్ రావడమే. అందుకే సీక్వెల్ ను పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించారు మేకర్స్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సినిమాలో సనాతన ధర్మం, దేశభక్తికి సంబంధించిన అంశాలను ఉత్తరాది ఆడియన్స్ కోసమే ఎక్కువగా పెంచినట్లు తెలుస్తుంది. శివుని తాండవం, హనుమంతుడి ప్రత్యక్షం అనే భక్తిపరమైన సన్నివేశాలు సినిమాకు హిందీలో ఆదరణను పెంచే లక్ష్యంతోనే చేర్చారని తెలుస్తుంది. అంతేకాదు ప్రమోషన్స్ కూడా ఫుల్ గా నిర్వహించారు. విడుదలకు కొద్ది రోజుల ముందు బాలయ్య ముంబై వెళ్లి మరీ సందడి చేశారు. కొన్ని హిందీ యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన కామెంట్స్ మీమ్స్ గా మారినప్పటికీ డైరెక్టర్ తో కలిసి బాలయ్య కాస్త గట్టిగానే ప్రమోట్ చేశారు. అంతేకాదు నార్త్ లో పెద్ద ఎత్తున అఖండ 2 తాండవం మూవీని విడుదల చేశారు. అయితే ఇప్పుడు సినిమా హిందీ వర్షన్ వసూళ్ల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొదటి 3 రోజుల్లో హిందీ వర్షన్ 35 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తుంది. దీంతో అది చాలా తక్కువనే చెప్పాలి. ఎక్కువ ఊహించామని, నార్త్ లో అఖండ సీక్వెల్ కు తక్కువ వచ్చాయని నెటిజన్లు అంటున్నారు. ఫస్ట్ వీకెండ్ అయిపోయాక కూడా అంత తక్కువ వసూళ్లు వచ్చాయా అని కొందరు షాక్ అవుతున్నారు. అదే సమయంలో ప్రీమియర్స్ తో కలిపి మూవీ 59.5 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు. బాలకృష్ణ కెరియర్ లోనే మొదటి రోజు ఈ స్థాయిలో వసూలు చేసిన ఫస్ట్ మూవీ ఇదేనని చెప్పారు. ఇప్పుడు 3 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 76 కోట్లు వసూలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోని చాలా మంది నటులు తమ వ్యక్తిగత జీవితాల్లో లేదా సినిమాల ద్వారా పరోక్షంగా ధర్మబద్ధమైన జీవన శైలిని, సనాతన విలువలను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. బహిరంగ కార్యక్రమాలతో పాటు ఇంటర్వ్యూలలో సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి గురించి గర్వంగా ఎప్పటికప్పుడు మరికొందరు మాట్లాడుతుంటారు. అయితే రీసెంట్ గా సనాతన ధర్మం గొప్పతనాన్ని, ప్రాచీన హైందవ సంస్కృతిని తెరపై నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన అఖండ 2 తాండవం మూవీ చూపించిన విషయం తెలిసిందే. చైనా బయోవార్ కుట్రను ఒక శివభక్తుడు ఎలా అడ్డుకున్నాడనే ఇతివృత్తాన్ని, సనాతన ధర్మాన్ని ప్రధానంగా ఎలివేట్ చేసింది ఆ చిత్రం. ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ అయ్యాక తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్క ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వేదికలపై, సోషల్ మీడియాలో తరచూ సనాతన ధర్మం, హిందూ సంస్కృతి గురించి మాట్లాడే ఇతర తెలుగు హీరోలు అఖండ 2 వంటి భారీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కనీసం ఒక అభినందన పోస్ట్ కూడా పెట్టకపోవడం హాట్ టాపిక్ గా మారింది. సినిమా ప్రమోషన్లో, వివిధ ఈవెంట్లలో సనాతన ధర్మం కోసం చెబుతూ అందరూ భారతీయ సంస్కృతి కాపాడుకోవాలని చెప్పే పలువురు నటులు ఇప్పుడు అదే భావజాలంతో వచ్చిన సినిమాను ప్రోత్సహించడానికి ఎందుకు వెనకడుగు వేశారని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. సనాతన ధర్మంపై సినిమా తీసినప్పుడు తోటి హీరోలు తమ మద్దతు తెలియజేయకపోవడం పరిశ్రమలోని ఐక్యత లేకపోవడాన్ని ఎత్తి చూపుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కామెంట్స్ ను కూడా ఇప్పుడు ఇంకొందరు గుర్తు చేస్తున్నారు. నిన్న జరిగిన అఖండ 2 సక్సెస్ ఈవెంట్ లో తమన్ సినిమాకు ఎదురైన ఆటంకం కోసం మాట్లాడారు. ఆ సమయంలో టాలీవుడ్ లో ఐక్యత లేదని, అంతా నాది నేనే అంటూ ఉంటున్నారని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే తమన్ కామెంట్స్ సందర్భోచితంగా అనిపిస్తున్నాయని, సినిమాకు బహిరంగ మద్దతు లభించకపోవడం వల్ల అలా మాట్లాడి ఉంటారని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఏ హీరో కూడా అఖండ మూవీ గురించి పోస్ట్ పెట్టకపోవడం చర్చాంశనీయమే. మరి దీనిపై ఎవరైనా స్పందిస్తారేమో వేచి చూడాలి. ఇక అఖండ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా NBK 111 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా బాలయ్య ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇచ్చేలా మరో న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీలో ఒక పాటను స్వయంగా బాలయ్య పాడనున్నారట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయాన్ని లేటెస్ట్ ఈవెంట్ లో కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా ఈ పాట బాహుబలి సినిమాలో దలర్ మెహందీ పడిన సాహోరే బాహుబలిలా ఈ సాంగ్ ఉంటుందట. బాలకృష్ణ ఇంతకు ముందు డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన పైసా వసూల్ సినిమాలో అరే మామా ఏక్ పెగ్గుల సాంగ్ పాడారు. అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ అయ్యింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన పాట పాడుతుండడంతో హైప్ మామూలుగా లేదు. ప్రస్తుతం అఖండ 2 సక్సెస్ జోష్ లో ఉన్న బాలయ్య ఫ్యాన్స్ కు ఈ న్యూస్ మరింత జోష్ ఇచ్చిందనే చెప్పాలి.
ఇక ఈ మూవీలో బాలయ్య సాంగ్ తో పాటు తమన్ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. బాలయ్య అంటేనే మాస్, మాస్ అంటేనే బాలయ్య. ఫుల్ ఎనర్జీ జోష్తో ఆయన స్టెప్పులకు థియేటర్లలో ఫ్యాన్స్ ఫిదా అవుతారు. మరి ఈ మూవీలో మిల్కీ బ్యూటీతో ఎలాంటి స్టెప్పులు వేయిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే కొత్త షెడ్యూల్కు టీం ప్లాన్ చేస్తుంది. సినిమాలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండగా పవర్ఫుల్ రాణిగా ఆమె లుక్ను రీసెంట్గా రివీల్ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతుంది. ఈ మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్పై సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. గతం కంటే డిఫరెంట్గా ఈ హిస్టారికల్ డ్రామాను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.